బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆదాయ కుల సర్టిఫికేట్లలో భారీ కుంభకోణం జరిగింది. మంచాల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విచ్చలవిడిగా ఆదాయ కుల సర్టిఫికేట్లు జారీ చేశారు. తప్పుడు సర్టిఫికేట్లు జారీ చేసిన మంచాల తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా కరెక్ట్ ఏం చేసి ప్రింట్ తీసుకోండి ఒకసారి చూసుకోండి. ఇలా పేమెంట్లో ఇక ఫేక్ సర్టిఫికేట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరభద్రం, చెప్పండి. ఫేక్ సర్టిఫికేట్ల బాగోతం బయటపడింది కదా, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ జారీలో భారీ స్కామ్ జరిగిందని చెప్పవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి విచ్చలవిడిగా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సర్టిఫికేట్లు జారీలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వేరు వేరు పేర్లతో లాగినాయి. నెంబర్లు మార్చి సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. అంతేకాకుండా నాన్ లోకల్ వ్యక్తులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీకి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా అప్లికేషన్స్ రావడంతో ఉన్నతాధికారులు ఈ అప్లికేషన్స్ ఈ మొత్తంలో రావడం ఏందని చెప్పేసి ఎవరైతే మన మంచాల మండల తహసీల్దార్ని అడగగా అసలు మేము ఎలాంటి సర్టిఫికేట్స్ జారీ చేయలేదు, ఎవరికి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ దొంగదారిలో సర్టిఫికెట్లు జారీ అయిన సర్టిఫికెట్లను తీసుకొని ప్రభుత్వ సంబంధించిన ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్స్, ప్రభుత్వ పథకాలకు అనేక ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి చేకూరే పథకాలకు ఈ సర్టిఫికెట్స్ ని వాడుతున్నారు. కొంతమంది ఈ ముఠాగా ఏర్పడి ఈ స్థానిక మీ సేవ కేంద్రాలతో పాటు హైదరాబాద్ పలు మీ సేవ కేంద్రాల ద్వారా నకిలీ ఈ ముఠా ఏర్పడి ఒక ఫేక్ సర్టిఫికెట్స్ అయితే జారీ చేస్తున్నారు. అంతేకాకుండా విఆర్ఏ డిటిఆర్ఐల వెరిఫికేషన్ ప్రమేయం లేకుండా గత కొంతకాలంగా ఈ సర్టిఫికెట్లు అయితే జారీ చేస్తున్నారు. మామూలుగా సర్టిఫికేట్ జారీ చేయాలంటే తహసీల్దార్ డిజిటల్ కీ కంపల్సరీ ఉండాలి, కానీ అలాంటిది ఏమీ లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళే ఓవరాల్ ఆఫీసులో నుంచి వాళ్ళ ఆఫీసులో సంబంధించిన ఒక వ్యక్తి స్వయంగా కంప్యూటర్ ఆపరేటర్ ఈ సర్టిఫికెట్ల జారీ అయితే చేస్తున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీపై DWHO నుంచి ఒక లెటర్స్ తహసీల్ కార్యాలయానికి రావడంతో ఈ సర్టిఫికెట్లు జారీ అంతా ఎవరు చేశారని చెప్పేసి ఇటీవలైతే డొంక కదిలినట్టు ప్రముఖ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఈ యొక్క సర్టిఫికెట్ల జారీకి పాల్పడినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ప్రముఖ మీ సేవా సెంటర్ ఏదైతే ఉందో ఆ వ్యక్తిపై కూడా అనుమానం రావడంతో అతను ఈ ఇద్దరిపై మంచాల తహసీల్దార్ అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి అసలు ఈ విషయం ఇంత జరిగినా కూడా ఈ విషయాన్ని బయటకి ఎవరికి తెలియకుండా ఈ మంచాల తహసీల్దార్ కార్యాలయంలో గోప్యంగా ఉంచుతున్నారు. కానీ ఈ విషయంపై అదే మనం తహసీల్దార్ కార్యాలయంలో వివరణ అడగగా ఉన్నతాధికారుల ప్రమేయం లేదని మేము వివరించలేమని చెప్తున్నారు. ప్రియా. రైట్ వీరభద్రం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.